హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ నుండి 11,000గా పైగా ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయి. సో వాటికి సంబంధించిన వీడియోని అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పోస్ట్ చేశాను. ఓకే, సో ఈ వీడియో వచ్చేసరికి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్, అంటే ఈ ఇయర్ నుండి న్యూ సిలబస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఓల్డ్ సిలబస్ అండి, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం చేంజ్ అయిందండి. ఓకే, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో చూద్దామంటే ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో. సో సెషన్ 1 వచ్చేసరికి మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుండి టోటల్ 20 క్వశ్చన్స్ ఇస్తారండి. అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 3 మార్క్స్ అండి. అంటే టోటల్ ఎన్ని మార్క్స్ అండి? 60 మార్క్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా సో సెషన్ 1లో రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి సో 3 మార్క్స్ అండి. అంటే 60 మార్క్స్ అండి. ఓకే, సెషన్ 1లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవండి, నో నెగిటివ్ మార్క్స్ అండి. ఓకే, నో నెగిటివ్ మార్క్స్. సో టోటల్ సెషన్ 1 వచ్చేసరికి మనకి 45 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్ అండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 3 మార్క్స్ అండి. అంటే 75 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి సో 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 3 మార్క్స్ అండి. టోటల్ 75 మార్క్స్ అండి. బట్ సెషన్ 2 వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. ఓకే, సో అంటే 1 మార్క్ ఉంటుందండి ఈచ్ క్వశ్చన్కి. సో 1 మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ 1 క్వశ్చన్ రాంగ్ అనుకోండి, 1 మార్క్ కట్ అయినట్టండి. ఎందుకంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అండి ఇక్కడ. రైట్, సెషన్ 2 కూడా 45 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో అంతకుముందు సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా కండక్ట్ చేసేవాళ్ళండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనకి ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారండి. రైట్, ఓకే, నెక్స్ట్ చూద్దామండి సిలబస్ ఏంటి. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుండి సిలబస్ ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం. అంటే అర్థమెటిక్ నుండి ఆప్టిట్యూడ్ అంటే మనం. ఓకే, సో చూడండి ఒకసారి సిలబస్. ఇక్కడ ఇచ్చిన సిలబస్ ఏంటంటే ఇంటీజర్స్ అండ్ హోల్ నంబర్స్, నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్ అండ్ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ బోర్డ్ మ్యాథ్స్ రూల్స్ అండి. నెక్స్ట్ పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, ఓకే, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రీ ఫిగర్స్ అండి. అంటే మెన్సురేషన్ జామెట్రీ నేర్చుకుంటే సరిపోతుందండి ఇక్కడ. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకే, సో మెన్సురేషన్ నేర్చుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. ఓకే, సో ఇవన్నీ ఇచ్చిన టాపిక్స్ అని, బట్ వేరే టాపిక్స్ కూడా క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉంటుందండి. అంటే టోటల్ యాప్టిట్యూడ్ మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రీజనింగ్ అండి. సో రీజనింగ్ వచ్చేసరికి ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, ఓకే, నెక్స్ట్ డైరెక్షన్స్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్, ఓకే, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎనాలిసిస్, సో నాన్ వెర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ అండి. నెక్స్ట్ ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, ఈటీసీ. అంటే రిమైనింగ్ టాపిక్స్ కూడా ఉంటాయని మీనింగ్ అండి. ఓకే, ఈ టాపిక్స్ వరకే ప్రిపేర్ అవ్వకూడదండి. రీజనింగ్లో అన్ని టాపిక్స్ అన్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్లో సోషల్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది మనం 10th క్లాస్ వరకు. నెక్స్ట్ హిస్టరీ, సో అంటే సోషల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ అండ్ సో ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ సివిక్స్ అండ్ ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండి. అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ అంటాడు. సో 10th క్లాస్ అబోనే స్టాండర్డ్ ఇస్తాడండి మనకి. అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సిలబస్లో మాత్రం 10th క్లాస్ స్టాండర్డ్ అంటాడు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డెఫినెట్లీగా డిగ్రీ లెవెల్లో మాత్రం క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయండి మనకి. రైట్, సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనం ఈ టాపిక్స్ కవర్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంగ్లీష్ అండి. అంటే బేసిక్ ఇంగ్లీష్ తెలిస్తే చాలండి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానియమ్స్, యాంటోనియమ్స్, ఓకే, కరెక్ట్ యూజేజ్ అండ్ ఈటీసీ అండి. అంటే బేసిక్ ఇంగ్లీష్ కానీ మీరు ప్రాపర్గా వస్తే చాలండి. ఓకే, సో ఈ బిట్స్ అయితే మనం ఈజీగా మంచిగా స్కోర్ గెయిన్ చేయొచ్చండి డెఫినెట్లీగా. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన సో సిలబస్ అండి. నెక్స్ట్
హవాల్దార్కి వచ్చేసరికి ఒక్కదానికి మాత్రమే మనకి సో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయండి. అది వాకింగ్ ఉంటుంది. వాకింగ్ కూడా మేల్ వచ్చేసరికి 1600 మీటర్స్ ఉంటుంది. ఇన్ 15 మినిట్స్లో మనము సో 1600 మీటర్స్ కవర్ చేయాల్సి ఉంటుందండి. అదే ఫీమేల్కి అయితే 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో మనం సో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ హవాల్దార్కి మాత్రమే ఉందండి. నెక్స్ట్ ఎంటీఎస్కి మాత్రం ఎలాంటి ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ ఉండదండి. రైట్. సో రిఫరెన్స్ బుక్స్ ఏమో ఒకసారి చూద్దామండి. ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందని చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారండి. ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మీరు కనుక ఎస్ఎస్సి ఓకే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే స్టాండర్డ్ బుక్ అండి కిరణ్ ప్రకాష్ బుక్స్ ఉంటాయండి. ఓకే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే కిరణ్ ప్రకాష్ బుక్ తీసుకోండి. సో అందులో కిరణ్ ప్రకాష్ బుక్స్లో అది కూడా అంటే ఓల్డ్ పేపర్స్ ఉంటే మనకి కాకుండా న్యూ బుక్ తీసుకోండి. 2023 అంటే నోటిఫికేషన్ సో ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఓకే ఈ బుక్ తీసుకోండి. 2023 న్యూ బుక్ మాత్రమే తీసుకోండి. ఓల్డ్ అంటే సో డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ఉంటాయండి. సో న్యూ బుక్ కాబట్టి న్యూ సిలబస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సో అందుకే ఒక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేసైనా సరే న్యూ బుక్ పర్చేస్ చేయండి. సో అందులో కూడా కిరణ్ ప్రకాష్లో ప్రాక్టీస్ వర్క్ బుక్ అని ఉంటుంది లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటుందండి. ఆ 2 బుక్స్ మాత్రం తీసుకోండి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి లేదా రీజనింగ్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అంటే టోటల్ టాపిక్స్ మీరు కవర్ చేయాలనుకుంటే సో బెస్ట్ బుక్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటాయి. అది యాప్టిట్యూడ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది అండ్ రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుందండి. ఓకే అండ్ నెక్స్ట్ అండి ఇంగ్లీష్ వచ్చేసరికి ఎస్పీ బక్షి అండి. ఓకే సో ఈ బుక్ బాగుంటుందండి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడానికి. అది ఎస్ఎస్సికి అండి. ఎస్ఎస్సికి సంబంధించి సో ఈ బుక్స్ తీసుకుంటే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు అండ్ మోర్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే బుక్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఒకసారి క్వాంటిటీకి ఆర్ఎస్ బుక్ ఇది తీసుకోండి అండ్ రీజనింగ్ ఈ బుక్ తీసుకోండి. ఓకే నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి ఈ బుక్ తీసుకోండి లేదా ఎవ్రీడే వొకాబులరీ ఈ బుక్ అయినా బాగుంటుందండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి జీకే వచ్చేసరికి సో లూసెంట్ ఈ బుక్స్ తీసుకోండి. రీసెంట్ బుక్స్ అయితే తీసుకోండి. ఓకే ఎప్పుడో ఓల్డ్ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బిట్స్ అని కవర్ అవ్వ మనకి. బట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే ప్రాబ్లం లేదండి. ఓల్డ్ బుక్స్ అయినా ప్రాబ్లం ఉండదు మనకి. బట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ అంటే జీకే ఇవి రీసెంట్ బుక్స్ తీసుకోండి. అదేవిధంగా మీరు కిరణ్ ప్రకాష్ బుక్స్ తీసుకోవాలనుకుంటే రీసెంట్ 2023 బుక్స్ తీసుకోండి. ఓకే సో ఇదండి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏం సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.